ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 7వ SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వైజాగ్లో కాగ్నిజెంట్ ఏర్పాటుపై ఇక చర్చించనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్ల రూపాయలతో టెండర్ పిలవటానికి ఆమోదం తెలుపనుంది. అమరావతి రెండో దశ భూ సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీలో మరి పలు కీలక విషయాలు అయితే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటవి? థ్యాంక్ యూ దుర్గా. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ ఇప్పటికే కొద్ది క్షణాల క్రితమే ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ భేటీలో హాజరయ్యారు. ప్రధానంగా చూస్తే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దాదాపు 31 అంశాలు ప్రధాన అజెండాగా కూడా కేబినెట్ భేటీలో చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే ఈ కేబినెట్ భేటీలో కూడా కీలకమైన అజెండాలు చూసుకుంటే మనకు ప్రధానంగా ఏదైతే ఏపీ క్యాపిటల్ రీజియన్కి సంబంధించి కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు 2025కు ఏదైతే ఉందో ఆ స్కీమ్కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 44,000 ఎకరాల భూములను కూడా సేకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించి రాజధాని ప్రాంతంలో మరో 44,000 ఎకరాలకు సంబంధించి కూడా భూములు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఈ ఏపీ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదైతే దానికి ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ 2025కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో దాదాపు 6,497 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లు కూడా దాన్ని అప్గ్రేడ్ చేసే అంశంపైన కూడా క్యాబినెట్లో చర్చించి అవకాశం ఉంటుంది. అలాగే దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే SIBB ఇటీవల జరిగింది. SIBB సమావేశాలు తీసుకున్న నిర్ణయాలను కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో మరోసారి చర్చించి దానికి కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సిఆర్డీ అథారిటీ సమావేశం కూడా ఇటీవల జరిగింది. దానిపైన అంటే లాస్ట్ క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉన్నా కూడా అయితే దానికి కొన్ని కారణాల వల్ల ఈరోజు జరిగే క్యాబినెట్లో చర్చించి ఈరోజు సిఆర్డీ అథారిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుని దానికి కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకునే విశాఖలో కాగ్నిజెంట్ అనే సంస్థకు ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా అక్కడ భూములు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో కూడా ఆ కాగ్నిజెంట్ సంస్థకు కూడా భూములు కేటాయించే అంశంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ మైనేని సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద కూడా అతనికి డిప్యూటీ కలెక్టర్గా నియమించే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖలో దిగ్గజ ఐటీ కాగ్నిజెంట్కు దాదాపు 22.19 ఎకరాల భూమిని కూడా ఈరోజు ఎకరా 99 పైసలకు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో పలు సంస్థలు కూడా భూ కేటాయింపుల పైన కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే పురపాలక శాఖలో చూసుకుంటే ప్రధానంగా దాదాపు 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి కూడా పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా దాదాపు ఎకరా 50 లక్షల చొప్పున కూడా భూమి కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా మరో 7 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి 7 అన్నా క్యాంటీన్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణం కూడా కొన్ని చట్టంలో ఏదైతే ఉందో ఆ చట్టంలో కొన్ని పలు నిబంధనల సవరణలు కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి కూడా దాదాపు 51 పనులకు సంబంధించి కూడా పరిపాలన అనుమతులు కూడా ఇచ్చే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఆర్థర్ కాటన్ బ్యారేజీ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కొన్ని మరమ్మతులు అత్యవసరంగా చేపడాల్సిన అవకాశం ఉంది. ఆ శ్రీశైలం ప్రాజెక్టు అలాగే ఆర్థర్ కాటన్ బ్యారేజీకి సంబంధించి కూడా ఈ మరమ్మతుల పనులు కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలోని కడప, సత్యసాయి జిల్లా, అలాగే విజయనగరం జిల్లా, అనకాపల్లి, అల్లూరి సీతారామ జిల్లాలో కూడా హైడ్రో సాంప్రదాయేతర ఇంధన వనరులకు విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టు ఈరోజు జరిగే క్యాబినెట్ మటుకు దాదాపు 31 అంశాలు కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మరి 1-2 అంశాలపైన కూడా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం చూసుకుంటే దాదాపు ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితమే ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. మొత్తం చూసుకుంటే దాదాపు 3 గంటల పాటు కూడా ఈ ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంటుంది. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.